అందరికీ హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు టమాటోలు లేనప్పుడు ఒడిశా స్టైల్ ఇలాగ అంబల బెసరు చేసినామంటే తినడానికి కమ్మగా ఉంటుంది. 10 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా మామిడి బద్దలు అంటే ఇవేనండి. అంటే పాత వాళ్ళకి అందరికి తెలుసండి, కొత్త జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా. ఇవి వచ్చేసి పచ్చి మామిడికాయలతో చేసుకుని ఎండబెట్టి పెట్టుకుంటారనమాట. ఉప్పు పసుపు వేసుకుని ఎండబెట్టి 1 year స్టోర్ పెట్టుకోవచ్చు. టమాటోలు ఎప్పుడైనా రేట్ అయినట్టుంటే ఇవి మేము వాడుకుంటాం. పప్పులో ఇలాగ పులుసు వండుకొని వాడుకుంటాము. కావాల్సిన పదార్థాలు చూసుకోండి, తర్వాత క్వాంటిటీ చెప్తాను. సింపుల్గా అయిపోతుంది. మామిడి బద్దలన్నీ ఒకసారి బాగా కడిగేసి నానబెట్టాలి. నానబెడితే మనకి ఆ పులుపు దన్నం అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్లుల్లి, అల్లము, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి. 3 ఎండుమిరపకాయలు, గుంటూరు మిరపకాయలు ఒక 3 వేసుకొని కొంచెం నీరు వేసుకొని నైస్గా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేద్దాం. ఇలా పేస్ట్ లాగా అయిపోయిందంటే మనం చేసే అంబుల బెసరు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హింగు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు ఒక 2 వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని కలిపి 1 నిమిషం కలిపితే చాలండి. ఇవేంటి పచ్చి స్మెల్ అనేటి ఉండదు ఈ చారుకి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఎందుకంటే ఈ మామిడి బద్దలు మొదలే పులుపు ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడితేనే ఆ పులుపు దనం లేకుండా తినడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనం వడియాలు ఉంటే వడియాలు కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఈ మామిడి బద్దలు మనం పప్పులో వాడినా కూడా బాగుంటుంది. తర్వాత అన్ని కలగూర వండుతాం కదా, అందులో వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మామిడి బద్దలు వేసుకుని మనకి ఎంత పులుసు కావాలో అంత నీరు వేసుకోవాలి. ఎక్కువ పలసగా ఉండకూడదండి, కొంచెం మీడియం దగ్గరగా పులుసులాగా ఉండాలి. సో మనం మామిడి బద్దల పులుసు అనుకుందాం. ఓకేనా. ఒడియాలో అంబుల బెసరు అంటాం, తెలుగులో మామిడి బద్దలు పులుసు అనుకుంటాం. నీరేసి మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా మరగాలి. మరిగితేనే ఆ మామిడి బద్దల్లో ఉన్న పులుపు అనేది వస్తుంది. అప్పుడే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడి బద్దల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ సూపర్ అనమాట. పత్తి ముండే వాళ్ళు టమాటో చింతపండు వాడకూడదు అంటారు. అలాగే డెలివరీ అయిన వాళ్ళకి కూడా చింతపండు టమాటో ఇవ్వరు. ఈ మామిడి బద్దలతో చేసిన పులుసు ఇస్తే చాలా మంచిది. జ్వరం ఉండేటప్పుడు మన నోరుకి ఏది సహించదండి. ఇలా చేసుకుని వేడివేడే అన్నంతో తిన్నామంటే చేపల పులుసు తినేటప్పుడు మీకు ఏ ఫీలింగ్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. మీకు ఈ ఒడిశా స్టైల్ అంబల బెసరప్ అనే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.